అవినీతిలో జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయంగా ఎదిగిపోయారని విమర్శలు గుప్పించారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. గౌతమ్ అదానీని జగన్ 3 సార్లు కలిశారని, రహస్యంగా కలవడంతో అంత ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వారిద్దరి రహస్య చర్చ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలు సుధాకర్ను అమెరికాకు పంపాలని సవాల్ విసిరారు. చెప్పు మాట, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఇంకొక విషయం కూడా అడుగుతున్నాం. నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే మా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మా నెల్లూరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాట్ షాట్ లాయర్ అమెరికా పంపి పో. అమెరికాలో కేసేస్తున్నారు కదా, కేసులో వాదించు. నా పేరు పొరపాటును పెట్టారని చెప్పవయ్యా, చెప్పు. పోయి నీ నిజాయితీని నువ్వు నిరూపించుకో. మేం చెప్పటంలా, ఇక్కడ చెప్పుంటే లేదు చంద్రబాబు నాయుడు గారు అమెరికా ఎఫ్బిఐని మేనేజ్ చేసేసాడా, లేదు వాళ్ళని కొనేశాడా, అమెరికన్ లీగల్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు ఏమన్నా మేనేజ్ చేసి కొన్నాడా, మీకు మామూలే కదా ఇది చెప్పేయి. అదనే చెప్పండి. కానీ ఏదో ఒక వాస్తవం బయటికి రావాలి. సెకీకి సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్కి జరిగిన ఒప్పందంలో గౌతమ్ అదానీ అసలు ఎందుకు వచ్చాడు, మీరు ఎందుకు గెలవాలి, మీకేం పని ఆయనతో? మీరు సెకీతో కదా మాట్లాడాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో. వాళ్ళని కలవాలి 10 సార్లు. ఈయనతో ఏం పని అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎఫ్బిఐ చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాం. సరే, అసలు విషయంకి వస్తాం. మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. 9,000 మెగావాట్లకి 1,750 crores. ఓకే, అంతే కదా. 9,000 మెగావాట్లు. మిగతా వాళ్ళ సంగతి ఏంటయ్యా? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళు నువ్వు చేసిన పీపీఎల్లో మిగతా వాళ్ళు ఎంతెంత లంచాలు ఇచ్చారని మేము అడుగుతున్నాం. వాళ్ళ దగ్గర 1,750 కోట్లు తీసుకున్నావు. గ్రీన్ కోకి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? అరబిందోకి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? ఇండో సోలార్కి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? షిర్ది సాయికి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? ఇంకా ఏఎం గ్రీన్ ఎనర్జీ, ఆస్థా గ్రీన్, వీళ్ళందరికీ పీపీఎల్ చేస్తున్నావు నువ్వు. వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు అనే విషయం బయటికి రావాలి, తీయాలి. ఒకటి దగ్గర తీసుకున్నాడు, మిగతా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ దొంగ ఓన్లీ అదానీ దగ్గర తీసుకున్నాడంటే మేము ఒప్పుకోము. సోలార్ ప్రతి పీపీఎల్లో లంచాలు తీసుకున్నారనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి. ఈ పీపీఎల్ మీద మా అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఎందుకంటే ఇది 9,000 మెగావాట్లే. మిగతా ప్రాజెక్టులు దానికన్నా 10ంత సైజులో ఉన్నాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అవి చిన్న ప్రాజెక్టులు కాదు, అవన్నీ కూడా లంచాలు ముట్టినాయి అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ బయటికి రావాలి. ఈ 1,000 కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం కాదు, అసలు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? క్యాష్ రూపంలో ఉందా, కోకైన్ రూపంలో ఉందా, డైమండ్స్ రూపంలో ఉందా, గోల్డ్ రూపంలో ఉందా అనే విషయం మనం బయటికి తీసుకురావాలి. ఎందుకంటే అది వాడి సొమ్ము కాదయ్యా, మన సొమ్మయ్యా, మన రాష్ట్ర ప్రజల సొమ్మయ్యా. 30,000 కోట్లు పోలవరం అయిపోద్దయ్యా. ఇప్పుడు అర్థమైందా మీకు? పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో? మనం తిని మేసేదానికే సరిపోయా. మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందా వీళ్ళు ఖర్చు పెట్టేది? వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు. మళ్ళీ ఆయన గంట సేపు ప్రేయర్ చేస్తాడు పొద్దున్న, ఇద్దరు కలిసి. మళ్ళీ ఆయన బెడ్రూమ్లోకి పోయి మళ్ళీ ఆయన ప్రేయర్ చేస్తాడు. ఏమని చేస్తాడు? ఓ లార్డ్, ఈరోజు నాకు ఇంకొక 500 కోట్లు లంచం రావాలి, రేపు 1000 కోట్లు రావాలి. ఏందయ్యా ఇది? దేవుణ్ణి అడిగే ఇది అయ్యి సిగ్గుందా నీకు? బయటికి రావాయా? చెప్పా మాట, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఇంకొక విషయం కూడా అడుగుతున్నాం. నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే
నిజంగా తప్పు చేయకపోయి ఉంటే మా పొన్నువోలు సుధాకర్ రెడ్డి, మా నెల్లూరు పొన్నువోలు సుధాకర్ రెడ్డి హాట్ షాట్ లాయర్ అమెరికా పంపి పో. అమెరికాలో కేసేస్తున్నారు కదా, కేసులో వాదించు. నా పేరు పొరపాటును పెట్టారని చెప్పవయ్యా, చెప్పు. పోయి నీ నిజాయితీని నువ్వు నిరూపించుకో. మేం చెప్పటంలా, ఇక్కడ చెప్పుంటే లేదు చంద్రబాబు నాయుడు గారు అమెరికా ఎఫ్బిఐని మేనేజ్ చేసేసాడా, లేదు వాళ్ళని కొనేశాడా, అమెరికన్ లీగల్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు ఏమన్నా మేనేజ్ చేసి కొన్నాడా, మీకు మామూలే కదా ఇది చెప్పేయి. అదన్నా చెప్పండి. కానీ ఏదో ఒక వాస్తవం బయటికి రావాలి. సెకీకి సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్కి జరిగిన ఒప్పందంలో గౌతమ్ అదాని అసలు ఎందుకు వచ్చాడు, మీరు ఎందుకు గెలవాలి, మీకేం పని ఆయనతో? మీరు సెకీతో కదా మాట్లాడాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో. వాళ్ళని కలవాలి 10 సార్లు. ఈయనతో ఏం పని అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎఫ్బిఐ చెప్పిన విషయం గుర్తు తెసుకుంటాం. సరే, అసలు విషయంకి వస్తాం. మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. 9,000 మెగావాట్లకి 1,750 crores. ఓకే, అంతే కదా. 9,000 మెగావాట్లు. మిగతా వాళ్ళ సంగతి ఏంటయ్యా? అయ్యా, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళు నువ్వు చేసిన పీపీఎల్లో మిగతా వాళ్ళు ఎంతెంత లంచాలు ఇచ్చారని మేము అడుగుతున్నాం. వాళ్ళ దగ్గర 1,750 కోట్లు తీసుకున్నావు, గ్రీన్ కోకి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? అరబిందోకి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? ఇండో సోలార్కి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? షిర్ది సాయికి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? ఇంకా ఏఎం గ్రీన్ ఎనర్జీ, ఆస్థా గ్రీన్, వీళ్ళందరికీ పీపీఎల్ చేస్తున్నావు నువ్వు. వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు అనే విషయం బయటికి రావాలి, తీయాలి. ఒకటి దగ్గర తీసుకున్నాడు, మిగతా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ దొంగ ఓన్లీ అదాని దగ్గర తీసుకున్నాడంటే మేము ఒప్పుకోము. సోలార్ ప్రతి పీపీఎల్లో లంచాలు తీసుకున్నారనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి. ఈ పీపీఎల్ మీద మా అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఎందుకంటే ఇది 9,000 మెగావాట్లే, మిగతా ప్రాజెక్టులు దానికన్నా 10ంత సైజులో ఉన్నాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అవి చిన్న ప్రాజెక్టులు కాదు, అవన్నీ కూడా లంచాలు ముట్టినాయి అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ బయటికి రావాలి. ఈ 1,000 కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం కాదు, అసలు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? క్యాష్ రూపంలో ఉందా, కోకైన్ రూపంలో ఉందా, డైమండ్స్ రూపంలో ఉందా, గోల్డ్ రూపంలో ఉందా అనే విషయం మనం బయటికి తీసుకురావాలి. ఎందుకంటే అది వాడి సొమ్ము కాదయ్యా, మన సొమ్మయ్యా, మన రాష్ట్ర ప్రజల సొమ్మయ్యా. 30,000 కోట్లు పోలవరం అయిపోద్దయ్యా. ఇప్పుడు అర్థమైందా మీకు? పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో? మనం తిని మేసేదానికే సరిపోయా. మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందా వీళ్ళు ఖర్చు పెట్టేది? వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు. మళ్ళీ ఆయన గంట సేపు ప్రేయర్ చేస్తాడు పొద్దున్న, ఇద్దరు కలిసి. మళ్ళీ ఆయన బెడ్రూమ్లోకి పోయి మళ్ళీ ఆయన ప్రేయర్ చేస్తాడు. ఏమని చేస్తాడు? ఓ లార్డ్, ఈరోజు నాకు ఇంకొక 500 కోట్లు లంచం రావాలి, రేపు 1000 కోట్లు రావాలి. ఏందయ్యా ఇది? దేవుణ్ణి అడిగే ఇది అయ్యి సిగ్గుందా నీకు?